గన్ పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తూ ఉంటే అశోక్ నగర్ నుంచి బయలుదేరి మాకు మద్దతు తెలియజేయడానికి వస్తే వారందరినీ కూడా మధ్యలోనే అరెస్ట్ చేశారు. సో కొద్దిమంది నిరుద్యోగ యువత తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఆ రోజు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చింది, ఎన్నికల్లో ఎలా వాడుకుంది, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పి తమ బాధను వారు ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది. సో ఆ యువత కొంతమంది ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. వాళ్ళ మాటలు విందాం, తర్వాత నేను చివరిలో మాట్లాడతాను. మహేందర్, ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిందో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉన్నదంటే, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, మేము రాగలగే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వేసిన నోటిఫికేషన్ లేదు. ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు. సరే ఈ క్యాలెండర్లోనైనా వాళ్ళ అంకెను చూపించి, ఈ సంవత్సరంలో వేయాల్సిన అంకెను చూపించి 2 లక్షల భర్తీకి ఏదన్నా అడుగులు వేస్తారనుకుంటే ఈరోజు ఏమాత్రం ఆ పోస్టులను మెన్షన్ చేయకుండా డేట్లలో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చి ఈ క్యాలెండర్ ఇచ్చారు. ఈ క్యాలెండర్లో కనీసం సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు. మేము ప్రతి మినిస్టరు, ప్రతి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, దీనికి బిల్లు కల్పిస్తామన్నారు. దీంట్లో కనీసం ఒక సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు. ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది. దీనికి ఏ చట్టబద్ధత కల్పించారు? ఇది మీరు ప్రతి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు మేము చట్టబద్ధత కల్పిస్తాము, ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదలయ్యేటట్టు చేస్తాము, మీరు పల్లెల్లోకి వెళ్ళండి, మా తరఫున ప్రచారం చేయండి, మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 2 లక్షల జాబ్లు ఇస్తామని చెప్పారు. మమ్మల్ని తిప్పిర్రు, మమ్మల్ని వాడుకున్నారు. ఈరోజు ఒక 3 నెలల కానించి మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మేము టీజీపీఎస్సీ ముట్టడని పోతే ఆ రోజు 3 రోజుల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు. తర్వాత మేము వచ్చేసి ఈ అశోక్ నగర్ చౌరస్తాలో చేస్తే మళ్ళీ 3 రోజుల క్యాలెండర్ అన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లో క్యాలెండర్ అన్నారు. చివరి రోజు చివరిసారిగా ప్రయత్నించారు. మేము మార్నింగ్ నుంచి దీని గురించి వెయిట్ చేస్తున్నాము. సరే ఇప్పటికైనా క్యాలెండర్ ప్రకటిస్తారు, దీన్ని చట్టబద్ధత కల్పిస్తారనుకున్నాం, దీంట్లో అంకెలు చెప్తారనుకున్నాము. కనీసం 2 లక్షల్లో 1 లక్ష ఉద్యోగాలకైనా దీంట్లో నోటిఫై చేస్తారనుకుంటే ఈరోజు చూస్తే, ఈ లెక్క ప్రకారం చూస్తే 1.5 ఇయర్ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ నోటిఫికేషను ఇప్పుడు డిసెంబర్లో మొన్న పోస్ట్పోన్ చేసిన ఎగ్జాము ఆల్రెడీ గత ప్రభుత్వం నోటిఫికేషను వాళ్ళు డిసెంబర్లో పెడుతున్నారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు? మేలో ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి 15 నెలల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు మొదట ఏం చెప్పారు? మేము వచ్చిన సంవత్సరమే 2 లక్షలు అన్నారు. ఇప్పటివరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అసెంబ్లీలో చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇది. 30,000 ఉద్యోగాలలో ఏ రోజు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిర్రు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు, ఇది ఎప్పుడు వచ్చింది? 2022లో వచ్చినాయి. ఇవి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ పోలీస్ కానిస్టేబుల్కి వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇవి మేమిచ్చినామని చెప్పుకొని 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని చెప్పుకొని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. సరే అప్పటికి కూడా నిరుద్యోగులు క్యాలెండర్లో ఇంకా 1,70,000 ఉద్యోగాలు ఇస్తారేమో, లేదా 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నారు. ఈ రోజు చూస్తే క్యాలెండర్లో కనీసం ఒక అంకె కూడా లేదు. అంటే ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది. ఒకటే దానిని గ్రూప్ 1 ఒక కాలంలో ఇవ్వాల్సిన గ్రూప్ 1ని ఒక కాలంలోనేమో నోటిఫికేషన్ డేట్ ఇచ్చిర్రు, ఒక కాలంలోనేమో ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిర్రు, ఒక కాలంలోనో మెయిన్స్ డేట్ ఇచ్చిర్రు. అంటే ఊరికే డొల్ల కోసం ఇది కేవలం మమ్మల్ని మభ్య పెట్టడానికి ఇచ్చిర్రు. దీన్ని చూసిన తర్వాత మాకు ఇంకా నిరాసక్తి ఉంది. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పింది మేము క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఈ క్యాలెండర్ గురించా? ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టోలో ఉన్న డేట్లు ఈ డేట్లు సరిపోవట్లేవు. మీరు చెప్పింది ఇక్కడ చేసింది సరిపోవట్లేవు. ఇది దీనికోసమా మేము ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వాడుకున్నది? దీనికోసమా రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది? దీనికోసమా మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా వెంబడి తిరిగింది? మేము సపోర్ట్ చేసినాం, మేము ఇస్తామని చెప్పిర్రు. సరే ఆశపడి మీరు ఇస్తారు కదా అని చేసినాము. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా మీరు వచ్చిన తర్వాత ఈ 30,000 తీసేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఒక 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత. అంటే మీరు 1 ఇయర్లో 2 లక్షలు ఇస్తానంటారు, 1.5 ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో కూడా 2 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చే సంవత్సరంలో కూడా ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే దేంట్లో కూడా 30,000 నిండే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు ఇచ్చిన 2 లక్షలు గాలికి వదిలేసి కేవలం స్టూడెంట్ని మభ్య పెట్టడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసిరు. దీంట్లో ఒక సిగ్నేచర్ కానీ, దీనికి సంబంధించిన ఒక అథారిటీ కానీ, ఏదైనా టీఎస్పీఎస్సీకి పంపిన మీ కాపీ అని కానీ లేదు. కేవలం ఇది దాంట్లో ఉన్నది దీంట్లో కాపీ చేసి ఇచ్చారు. దీనికోసం ప్రతిరోజు మాకు ప్రెస్ మీట్లు పెట్టడము, ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయని చెప్పము, ప్రతిరోజు హై లెవెల్ కమిటీ చేసినామని చెప్తున్నారు. ప్రతి మంత్రి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. రేపు వస్తుంది చూడండి, మాపు వస్తుంది చూడండి,
కమిటీ నడుస్తుంది, మా క్యాబినెట్ మీటింగ్లో చర్చించాలి. దీనికోసమా క్యాబినెట్లో మీటింగ్? దీంట్లో ఏముందని క్యాబినెట్లో మీటింగ్ చర్చించారు? దీంట్లో ఒక సంతకం లేదు, ఒక అథారిటీకి మేము పంపించినాము ఆర్డర్స్ అని లేదు, ఒక జీవో ఇష్యూ చేసినాం జీఏడీ వాళ్ళకి పలానా డేట్లో ఇవ్వమని చెప్పింది లేదు. ఏది లేకుండా ఉట్టి వైట్ పేపర్ ఇచ్చి ఇది క్యాలెండర్ని ప్రకటించి ఎంత నిరుద్యోగులను మోసం చేస్తుందో ఈ గవర్నమెంట్ మొత్తం ప్రజలందరూ ఆలోచించాలి. మేము ఇంతగానం చేస్తే కనీసము ఈరోజు కనీసం ఒక దీంట్లో అంకెలు ప్రకటిస్తామని చెప్పారు. అంకెలు ప్రకటిస్తాము 2 లక్షలకు సంబంధించి అన్నారు. ఏది ఒక్క అంకె ఉందా? దీంట్లో ఒక సంఖ్య ఉందా? సరే, ఆ సంఖ్యను మీరు ఈ డేట్లో పంపించాలని ఒక జీవో ఇచ్చిరా, జీఏడీకి లెటర్ పెట్టిరా, సరే ఈ డేట్ల ప్రకారం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని మీరు టీఎస్పీఎస్సీకి లెటర్ ఇచ్చిరా? ఏమీ లేదు. వెనక ఎవరికి ఆర్డర్ పంపలేదు. కేవలం ఇది ప్రెస్కి రిలీజ్ చేశారు. ఇది అవుతుందనే మాకు నమ్మకం లేదు. ఈ 30,000 ఉద్యోగాలు ఎట్లా చెప్తున్నారో దీని పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దగ్గరకు వచ్చినాము. వాళ్ళతో కలిసి మేము ఖచ్చితంగా మీ వాళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకి పోరాటం చేస్తాము. ఆ పోరాటానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని మనం హరీష్ రావు అని కోరుకుంటున్నాం. నమస్కారం అందరికీ, నా పేరు సింధు. సో ఈరోజు మేము ఇక్కడ అందరం కలవడానికి, మన హరీష్ రావు గారిని కలవడానికి ప్రధాన కారణం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అనే అంశం మీద మాట్లాడాలనుకున్నాం. మేము మెయిన్ ఈ జాబ్ క్యాలెండర్ చూస్తుంటే మాకు ఒకటే అనిపిస్తుందండి, నెక్స్ట్ వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న అన్రెస్ట్ని క్లియర్ చేసుకోవడం మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు మాకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే నిజంగా చిత్తశుద్ధితో ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు జాబ్ క్యాలెండర్. మళ్ళీ అసెంబ్లీలో ఏమని మెన్షన్ చేశారు, కేవలం మేము ప్రకటన చేస్తున్నాము అని అంటే దీనికి వాల్యూ లేదా? వాల్యూ లేనట్టుగానే కనిపిస్తుంది మాకు. ఇక్కడ అన్ని ఇచ్చిన మంత్ ఇయర్ ఇచ్చారు అంతే. ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించిన మంత్ ఇయర్ ఇవి మాత్రమే ఇచ్చారు. అవి కూడా టెంటేటివ్ అని చెప్పారు. టెంటేటివ్ అంటే వాళ్ళ తర్వాత మార్చుకోవచ్చు, లేదంటే ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదనే కదా దాని అర్థం. అంటే మీరు ఈ మాత్రం దానికి మాకు ఎందుకు ప్రవేశపెట్టిండ్రు జాబ్ క్యాలెండర్? ఏమైనా అంటే మేము రీసెంట్గా చాలా ప్రొటెస్ట్లు చేశామండి. గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1లో 1:100 చేయాలి, ఇట్లా రకరకాల అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద మేము చాలా ప్రొటెస్ట్లు చేసినప్పుడు మేము ప్రొటెస్ట్ కోసం బయటకు వచ్చిన ప్రతిసారి వాళ్ళు మాకు చెప్పే మాట ఏంది, ప్రతి మినిస్టర్ బయటకు వచ్చి చెప్తారు రేపు వస్తుంది జాబ్ క్యాలెండర్, ఎల్లుండి వస్తుంది, త్వరలో. లాస్ట్కి సీఎం గారు అన్నారు అసెంబ్లీలో చర్చకు పెడతామన్నారు. ఈరోజు చర్చకు పెట్టారు అసెంబ్లీలో, ఎందుకు పెట్టలేదని మేము అడుగుతున్నాం. చర్చకి మీరు జస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసిరు, చర్చకు పెడితే కదా అందరి అభిప్రాయాలు ఏంటి అనేది తెలిసేది. సరే, మీ గవర్నమెంట్లో మీ ఇష్టంతో మీరు చేస్తారు, మీ క్యాబినెట్ మినిస్టర్స్ ఏమనుకుంటారు దాని ప్రకారం చేస్తారు. చర్చకు పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి మా వాయిస్ వాళ్ళు వినిపిస్తారు అసెంబ్లీలో. మేము వినిపించలేము కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు వినిపిస్తాయి కాబట్టి చర్చకు పెట్టాల్సింది, కానీ మీరు చర్చకు పెట్టలేదు, అది అయిపోయింది. కానీ ఈ జాబ్ క్యాలెండర్ని మాత్రం నమ్మే పరిస్థితి లేదు. మాకు ఏ రకంగా కూడా నమ్మకం లేదు దీని మీద. ఇది ఓన్లీ మేము 4-5 మాట్లాడుతున్న మాట కాదు. వచ్చి అశోక్ నగర్ వచ్చి అడగండి, ఎవరైనా సరే అడగండి, చెప్తారు ఏంటి నమ్ముతున్నామా లేదా అనేది. ఇప్పుడు పోస్టులు పెంచుతా అని చెప్పినప్పుడు జాబ్ క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు. ఎక్కడున్నాయండి పోస్టులు జాబ్ క్యాలెండర్లో? ఎక్కడైనా ఏ ఒక్క నోటిఫికేషన్కైనా మెన్షన్ చేశారా? ఏ ఒక్కదానికి మెన్షన్ చేయలేదు. ప్రతిసారి మమ్మల్ని మభ్య పెట్టుకుంటూనే వచ్చిండ్రు. ఇంకా ఎంతకాలం మభ్య పెడతారని నేను అడుగుతున్నా. అండ్ ఇంకొకటి, జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశం ఇంకొకటి, మినిస్టర్స్ అందరు రెప్యూటెడ్ మినిస్టర్స్ ఇవాళ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ దేని గురించి మాట్లాడారు? ట్రోల్స్ గురించి మాట్లాడారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మాట్లాడారు. ఇదే నేను, నా ఫ్రెండ్ మహేందర్, మా ఇద్దరిని అఫీషియల్ కాంగ్రెస్ హ్యాండిల్స్లో మమ్మల్ని ఎలా ట్రోల్ చేశారనేది మీ మినిస్టర్స్కి కనిపించలేదా? ఇప్పుడు మీ మినిస్టర్స్ని ట్రోల్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మరి నార్మల్ సివిలియన్స్ మమ్మల్ని ట్రోల్ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంట్ పేజెసే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నాయి, ఎవరికి చెప్పుకోవాలి? మేము బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులమని, మాకు ఎవరో ఎంతో ఇచ్చారని. మాకేం అవసరం అండి? పైసలు ఇస్తే పని చేయాల్సిన అవసరం మాకు లేదు. అండ్ ఆల్సో ఎమ్మెల్సీ, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శంకిని అని నన్ను కోట్ చేశాడు. ఏ రకంగా అంత రెస్పెక్టెడ్ పొజిషన్లోనే ఆయన ఎట్లా కోట్ చేశాడు నన్ను? అంటే మీ గవర్నమెంట్ ఏ చెప్పినా నడుస్తుంది, అదే మీ గవర్నమెంట్ మీదకి ఏదైనా వస్తే మాత్రం మీకు బాధ, మా మీదకు మమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు మాత్రం మీకు బాధ కాదా? సో ఖచ్చితంగా మినిస్టర్స్ అందరినీ నేను డిమాండ్ చేస్తున్నా, మీ మినిస్టర్స్కి జరిగితే మీరు మాట్లాడారు కదా, సో మా సివిలియన్స్ గురించి కూడా మాట్లాడండి. మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేశారు? ఎస్పెషల్గా ఆపన హస్తం, ఐఎన్సీ తెలంగాణ, తీన్మార్ మల్లన్న, వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో మా ఫొటోస్ ఉంటాయా లేదా? మీడియా పర్సన్స్ మీరు కూడా చెక్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. కాకపోతే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మా దగ్గర పవర్ లేదనే కదా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేది. నేను ట్రోల్స్ వాళ్ళకి చెప్పేది ఒక్కటే, ఆంధ్రాలో ట్రోల్స్ నడుస్తాయేమో కానీ తెలంగాణలో నడవం, మేము సహించాం. అండ్ ఆల్సో ఐ డిమాండ్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.
అయితే నేను నా పేరు నరసింహ సూర్యాపేట నుంచి. నేను కాంగ్రెస్ ప్రభుత్వం 3-4 సార్లు చర్చ పిలిచినప్పుడు నేనే వెళ్ళాను. ప్రసన్న మీడియాలో కానీ తర్వాత టోల్ ప్లాజాలో కానీ 4-5 సార్లు వెళ్ళాము. కానీ ఇవాళ వరకు చూసాము మాకు జాబ్ నోటిఫికేషన్లో సంఖ్యలు కానీ గ్రూప్ 2 పోస్టులు పెరగడం కానీ ఇస్తారనుకున్నా. కానీ ఎలాంటి మాకు ఆశలు చూపించేట్లు కానీ ఎలాంటి నెంబర్ కూడా చెప్పలేదు. ఏదో గాలికేసిన సంతకం లాంటివి ఉంది. దయచేసి వాళ్ళ మీద నమ్మకం పోయి ప్రతిపక్షాల దగ్గర వచ్చాం. మేము వీళ్ళకు కంపల్సరీ సపోర్ట్ ఇస్తాము. మీరైనా మా తరఫున పోరాటం చేయాల్సిందిగా సార్ని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పొచ్చు. ఇట్స్ ఎ ట్రాష్, బక్వాస్. అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, మోసపుచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారంటీ అని నమ్మబలికాడు. ఇంత స్పష్టంగా రాశారంటే 2 lakh అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు. పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు. నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది. ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి కథ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువత స్పష్టంగా అడుగుతూ వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని. మొదటి క్యాబినెట్లోనే పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు. 8 నెలల తర్వాత ఊరిచ్చి 8 నెలల తర్వాత ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇంకేమన్నా ఉన్నదా? ఏవి 2 లక్షల ఉద్యోగాలు? మీరు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 8 నెలలు పోయింది, ఇక ఉన్నది 4 నెలలు. ఈ 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారా అని ఎంతో ఆశతో నిరుద్యోగ యువత ఎదురు చూసింది. ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ అసెంబ్లీలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? సంబంధిత మంత్రి ఇచ్చాడా? వాళ్ళ పేరు ఉంటుంది కింద. గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రి గారా, ఎవరు చేస్తారనేది కింద పేరు, సంతకం ఉంటుంది. కానీ ఇదేంటంటే చిత్తు కాగితం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు. అరే మాకు మైక్ ఇవ్వండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది. అంటే ఎందుకు మీరు చర్చకు భయపడ్డరు? ఎందుకు శాసనసభలో పారిపోయినరు? అరే చర్చ చేయండి, మైక్ ఇవ్వండి అంటే దీని మీద చర్చించారట. ఇంతకంటే ప్రధానమైన అంశం రాష్ట్రంలో ఏముంటుంది? లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కంటే ముఖ్యమైన అంశం అసెంబ్లీలో ఏముంటుంది? చర్చ చేయడానికి ముఖ్యమంత్రికి భయం ఎందుకు? చర్చ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎందుకు పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. మీరు చేసేది నిజమే అయితే, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు అయితే, దమ్ముంటే మాట్లాడాలి కదా. మాట్లాడమంటే ఎందుకు పారిపోయినరు అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ యువత గురించి మాట్లాడదామంటే దానం నాగేందర్కి మైకిచ్చి మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు మోసం చేసింది కనుక, మీకు ముఖం లేదు కనుక, మాట్లాడడానికి విషయం లేదు కనుక దానం నాగేందర్తో మమ్మల్ని తిట్టించి సభను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. తప్పకుండా నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, వాళ్ళకి అండగా నిలబడుతుందని చెప్పి తమ్ముళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఏం చెప్పింది ఆ రోజు జాబ్ క్యాలెండర్లో? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు? ఒక్కసారి చదివి వినిపిస్తా. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బోగస్. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ బక్వాస్. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17లోగా నియామకాల పూర్తి. ఆ విషయం ఏది ఇవాళ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో లేదు. నిరుద్యోగ యువతకు 4000 భృతి. ఏమైంది భృతి? ₹1 కూడా భృతి ఇచ్చింది లేదు. ఆ బడ్జెట్లో 1 పైసా దానికి కేటాయించిన పరిస్థితి లేదు. నేను సవాల్ విసురుతా ఉన్నా.
ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ మంత్రులకు మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు నిరుద్యోగ యువతకు న్యాయం చేసినామనుకుంటే చలో రండి, అశోక్ నగర్ పోదాంపా. ఇప్పుడు గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా రండి, నేను వస్తా మీతో, పోదాం నిరుద్యోగ యువత దగ్గరికి. ఉస్మానియా యూనివర్సిటీ పోదాం పండి, రండి. ఏ మంత్రి వస్తాడో రండి, ముఖ్యమంత్రి గారు వస్తారా రండి. ఉస్మానియా యూనివర్సిటీకి పోదామా, సిటీ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీకి పోదామా? ఏ రాహుల్ గాంధీ గారు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని హామీ ఇచ్చింది కదా, ఆ మెట్ల మీద కూర్చొని సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగ యువతతో మాట్లాడదాం. అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడదాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడదాం. రండి దమ్ముంటే. అంటే మీరు ఏ టైం చెప్తారో, ఏ డేట్ చెప్తారో చెప్పండి, నేను వస్తా. పోదాం, మాట్లాడదాం. నిరుద్యోగ యువతను మీరు మోసం చేసిండ్రా, మేం చేసినామా అక్కడే తేల్చుకుందాం. అంటే ఇలా మీరు మోసం చేసిండ్రు. మీరు రావడం లేదంటే, మీరు రాలేదంటే మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే మీకు ముఖం చెల్లక అక్కడికి వస్తే యువత నిలదీస్తుందని మీరు అశోక్ నగర్కో, ఆర్ట్స్ కాలేజ్కో, సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి మీరు భయపడుతున్నారు. ఎన్ని రోజులు దాచుకుంటారు? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఎక్కడ తప్పించుకుంటారు? ఏం గన్మెన్లను పెట్టుకొని తిరుగుతారా? సెక్యూరిటీలను పెట్టుకొని తిరుగుతారా? దయచేసి ఇప్పటికైనా యువతకు క్షమాపణ చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీ క్రెడిబిలిటీ ఏంది? వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ? నువ్వు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పు. రాహుల్ గాంధీ, నువ్వు రాకపోతే నిరుద్యోగ యువతను తీసుకొని మేమే నీ ఏఐసిసి కార్యాలయంకి వస్తాం, ఢిల్లీకి వస్తాం, నిన్ను నిలదీస్తాం బిడ్డ. అడుగుతాం, ఢిల్లీలోనే నిన్ను అడుగుతాం. ఏంది అంటే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? 4000 భృతి ఇస్తా, 4000 ఆసరా పెన్షన్ ఇస్తా, మహిళలకు 2500 ఇస్తా, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ఇలా అడిగితే గొంతు నొక్కుతున్నావు. పోలీసులను పెట్టి, మార్షల్లను పెట్టి మమ్మల్ని గెంటేస్తున్నావు, అరెస్టు చేస్తున్నావు. ప్రతిపక్షానికి మైక్ ఇస్తలేవు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాప్రభుత్వమా? నీది ప్రజాప్రభుత్వం అన్నావు కదా, నీ ప్రజాప్రభుత్వంలో అన్ని ఆంక్షలే, అంతా పోలీసు రాజ్యమే అయిపోయింది. అడిగితే అరెస్టులు, అడిగితే అక్రమ కేసులు, అడిగితే ఇలా రకరకాలుగా వేధిస్తూ ఉన్నావు. ఇప్పుడే అమ్మాయి చెప్పినట్టు ఇలా ఆ అమ్మాయిని ఏ రకంగా వేధిస్తున్నారు? ఏమడిగింది అమ్మాయి? నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది అని అడిగింది. నువ్వు చెప్పిన గ్రూప్ 1 1:100 ఎందుకు ఇవ్వవు అని అడిగింది. నువ్వు చెప్పిన విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు ఎందుకు పెంచవు అని ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని పట్టుకొని ట్రోలింగ్ చేస్తారా? ఇదా ప్రజాప్రభుత్వం? ఇదా ప్రజాస్వామ్యం? మీరు చెప్పిన పాలన, ప్రజా పాలన ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువత పక్షాన. ఈరోజు బ్లాక్ డే, తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే. తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది, మోసం చేసింది. కాంగ్రెస్కు నూకలు చెల్తే బిడ్డ, కానీ మిమ్మల్ని ఇడిచిపెట్టాం. మందబలం ఉందనో శాసనసభ ఒక కౌరవ సభగా మార్చిండ్రు, అదొక దుర్యోధన సభగా మారిపోయింది. శాసనసభ ఈరోజు దుర్మార్గంగా కనీసం ప్రతిపక్షాలను మాట్లాడిస్తలేరు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ నిజమే అయితే, మీరిచ్చే 2 లక్షల ఉద్యోగాలు నిజమే అయితే చర్చకు ఎందుకు భయపడ్డరు? చర్చ చేయమంటే ఎందుకు పారిపోయినరు? చర్చ చేయమంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు గెంటేసిండ్రు శాసనసభ నుంచి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైంది. మీరు ఎవరిని మోసం చేయలే? అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇస్తామని మోసం చేస్తుంది, మహిళలకు 2500 ఇస్తామని మోసం చేస్తుంది, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తుంది, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అని మోసం చేస్తుంది, రైతులకు బోనస్ అని మోసం చేస్తుంది. నువ్వు మోసం చేయండి ఎవరిని? అన్ని వర్గాలను కూడా ఆ రోజు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కినాక ఇలా దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడతా ఉంది. మాట్లాడితే దబాయిస్తున్నారు, మాట్లాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంతకాలం పెడతావు? ఇది తెలంగాణ, ఇది ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాల చరిత్ర కలిగిన ఈ తెలంగాణలో నీ దబాయింపులు, నీ పోలీసులు, నీవు ఏమీ కూడా చేయవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. తప్పకుండా ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం. నిరుద్యోగ యువత పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారం ఇస్తుంది. నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు,
ఉద్యోగాలు ఇస్తే ఏమిచ్చినావు? ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్? స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇది ఏ రోజు ఇచ్చినామంటే మేము బీఆర్ఎస్ పార్టీ 6 ఏప్రిల్ 2023న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేము ఇచ్చిన నోటిఫికేషన్ 2023లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇచ్చాం. ఈ రకంగా మేము నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు చెప్పుకుంటున్నావు. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్కటి స్టాఫ్ నర్స్ పోస్టులు 2022, అదేవిధంగా సింగరేణి పోస్టులు 2022, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్ 2022, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఏప్రిల్ 2023. అదేవిధంగా అంటే నువ్వు ఇచ్చిన 31,000 కూడా నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్. కేవలం నువ్వు కాపీ చేతిలో పెట్టి నేను ఇచ్చిన అంటున్నావు. అంటే నువ్వు చేసిందేమి లేదు. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల్లో ఒక్కటన్ని ఇచ్చినవా? పోదాంపా అశోక్ నగర్ పోయి అడుగుదాం, పోదాంపా ఉస్మానియా యూనివర్సిటీ పోయి అడుగుదాం. నీ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిన ఒక్క ఉద్యోగం ఏదో చెప్పు. 2 లక్షలు ఇస్తా అన్నావు, 8 నెలలు బాయే. ఇవాళ తెల్లగాయుధం ఉత్తగాయుధం చేతిలో పెట్టివి, అసెంబ్లీకి వెళ్ళి పారిపోతివి. కానీ నువ్వు పారిపోయినా నిన్ను వదిలిపెట్టం. తప్పకుండా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా నిలదీస్తూనే ఉంటారు. వారికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.